గత 4 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరిది. ఏకంగా తన డ్రైవర్నే హత్య చేసి డెడ్ బాడీని వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ చేసి పోలీసులకు దొరికిపోయి జైలు జీవితం గడిపాడు. అయితే ఇప్పుడు తనతో పాటుగా భార్య లక్ష్మీ దుర్గ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్లో తీవ్ర చర్చకు దారితీసింది. 2022లో జరిగినటువంటి ఈ ఘటన మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాజుకుంది? అసలు జనాల దృష్టిలో క్లోజ్ అయినటువంటి ఈ ఫైల్ నేడు మళ్ళీ ఎందుకు తెరుచుకుంది? ఈ డీటెయిల్స్లోకి వెళ్దాం. అసలు ఎంతకీ ఎవరి అనంత్ బాబు అని చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అనంత్ బాబు, అతని పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఏంటి అనే దానిపైన ఇప్పుడు మీకు కొంత క్లారిటీ ఇస్తాను. 47 ఏళ్ల అనంత్ బాబు తక్కువ టైంలోనే ఎమ్మెల్సీ స్థాయికి చేరుకున్నాడు. దానికంటే ముందు డీసీసీబీ చైర్మన్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓ వెలుగు వెలిగాడు. మారేడుమిల్లి అడవుల్లో రంపచోడవరం ఏజెన్సీలో తెలుగు వీరప్పనిగా ముద్రపడ్డది ఈ అనంత్ బాబుకి. అయితే ఇదంతా గతం. మన్యంలో ఉండి అతను ఏం చేసినా, ఎంతగా చెలరేగిపోయినా, ఎన్ని అరాచకాలు చేసినా అది కొండ కోణంలో కాబట్టి అతడికి సాగిపోయింది. కానీ అడవిని దాటి మైదానంలో చేసిన హత్య ఇప్పుడు అనంత్ బాబు జీవితాన్నే మార్చేసింది. ఎంతలా అంటే అనంత్ బాబు రాజకీయ సమాధికి ఈ హత్య నిలువెత్తు సాక్ష్యమని చెప్పుకోవచ్చు. ఒక నిండు ప్రాణాన్ని బలి చేసుకున్న ఈ కేసులో సెక్షన్ 302 కింద అరెస్ట్ అయి తొలి ఎమ్మెల్సీగా రికార్డులోకి ఎక్కాడు అనంతబాబు. అనంతబాబు తండ్రి అనంత చక్రారావు అడ్డతీగల సమితి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన అమాయక గిరిజనులే చక్రారావు టార్గెట్. వాళ్ళని బానిసలుగా చేసుకొని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు. ఆదివాసీ భూములను కబ్జా చేశాడు. ఇతని అరాచకాలపై గురిపెట్టిన నక్సల్స్ 1986లో చక్రరావుని కాల్చి చంపేశారు. తన తండ్రి ఆదివాసీ అని అనంతబాబు చెప్పుకుంటూ ఉంటాడు. కానీ కాపు కులానికి చెందిన మాజీ మంత్రి జ్యోతుల నెహ్రూ సోదరిని చక్రారావు వివాహం చేసుకున్నాడు. అయితే తల్లి కాపు అయినప్పటికీ తండ్రి కులమే తనదనేది అనంతబాబు వాదన. అందుకే అనంతబాబు ఎస్టీ అభ్యర్థిగా జెడ్పీటీసీకి ఎన్నికయ్యారు. ఇది కూడా అప్పట్లో వివాదాస్పదమైంది. అటు మరో ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు సైతం అనంతబాబుకి మేనమామే. ఇటు జ్యోతుల నెహ్రూ అంటూ వరపుల సుబ్బారావుకు ముద్దుల మేనల్లుడు అనంతబాబు అనే టాక్ కూడా ఉంది. నాడు టీడీపీలో కొనసాగిన అనంతబాబు కాలక్రమేణా జగన్ చెంతన చేరాడు. తండ్రి వారసత్వంగా రంపచోడవరం అడ్డతీగల ప్రాంతాలను అడ్డాగా చేసుకొని అనంతబాబు ఫోటో బ్యానర్ లేని ఏజెన్సీ గ్రామం అంటూ ఉండదు. మరి అక్కడ గిరిజన కుర్రకారు ఫోన్లో సైతం అనంతబాబు ఫోటోనే స్క్రీన్ సేవర్గా ఉండడం నిజంగా ఆశ్చర్యమే. ఏజెన్సీలో చాలామంది యువతకు స్పోర్ట్స్ కిట్స్ అనంతబాబు ఉచితంగా పంపిణీ చేయడమే దీనికి కారణం అంటున్నారు. కానీ అతని కహాని పూర్తిగా తెలిసిన వాళ్ళు ఏజెన్సీలో జరిగే సంతలో బొంగు చికెన్ అమ్మే షాపుల ముందు అతని బ్యానర్ ఉండాల్సిందే. నాడు రాజకీయంగా ఏ పోస్టుల్లోనూ లేకపోయినా మన్యంలో అనంతబాబు క్రేజ్ అలాంటిది. మరి ఇక ఏజెన్సీలో మావోయిస్టుల అలజడి తగ్గిపోయాక కలప స్మగ్లింగ్తో తెలుగు వీరప్పనిగా అవతారం ఎత్తాడు అనంతబాబు. అటవీ ఉత్పత్తుల ఎగుమతులు, రంగురాళ్ల వ్యాపారం, ఇలా ఒకటేంటి అడవిలో దొరికిన అన్ని వస్తువులను కూడా ఆయనే ఓనర్, ఆయనే జమీందార్ అనే స్థాయిలో ఉండేది. ఆయనపై రౌడీ షీట్ నమోదైతే నాడు తన అధికార పార్టీ వైసీపీ హయాంలో ఎత్తేయించుకున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అనంతబాబు పొలిటికల్ కెరీర్లో ఇదంతా నాణేనికి ఒకవైపుగా చూడొచ్చు. అయితే 2022లో మేలో సొంత డ్రైవర్నే చంపేసి కేసు అటు అనంతబాబునే కాదు ఇటు వైసీపీని కూడా చిక్కుల్లో పడేసేలా చేసింది. ఎమ్మెల్సీ రహస్యాలు తెలిసే డ్రైవర్ సుబ్రహ్మణ్యన్ను అనంతబాబు చంపేశాడని ఆరోపణలు కూడా ఉన్న వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపైనే హత్య చేశానంటూ నాడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు అనంతబాబు. తాను ఒక్కడినే డ్రైవర్ని చంపానని చెప్పిన అనంతబాబు వాంగ్మూలం అబద్ధమని తేలింది. ఇప్పుడు కేసులో పునర్విచారణ కోసం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశారు. అనంతబాబు దారుణంలో భార్య యొక్క హస్తం కూడా ఉంది, లక్ష్మీదుర్గ హస్తం కూడా ఉందన్నట్టుగా పోలీసులు ఇప్పుడు తేల్చేశారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారితంగా లక్ష్మీదుర్గను A2గా చేర్చారు. విచారణ నిమిత్తం రావాలని కూడా ఆమెకు నోటీసులు జారీ చేయడంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి పరారైపోయారు భార్య లక్ష్మీదుర్గ. దీంతో ఓవైపు మండలి సమావేశం జరుగుతూ ఉండగా ఉన్న పలంగా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కనీసం గన్మెన్లు కూడా చెప్పకుండా అనంతబాబు సైతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది? పోలీసులు దీనిపై ఎటువంటి విషయాన్ని బయట పెడతారు? అటు భార్యాభర్త ఇద్దరిని కూడా
అరెస్ట్ చేస్తారా? భార్యాభర్త యొక్క ప్రమేయం ఏ రకంగా పోలీసులు బయటికి బట్టబయలు చేయబోతున్నారో చూడాలి.